నా గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నా, ఎందుకంటే నేను అందరికంటే లాస్ట్ ఓపెన్ చేశాను అనమాట గిఫ్ట్. సో గిఫ్ట్ చూద్దామా, చాలా క్యూట్గా ఉంటుంది గిఫ్ట్. అండ్ మనతో పాటు నైట్ టైం అయితే సెక్యూరిటీ గార్డ్ కూడా ఉంటారు, డ్రైవర్ కాకుండా ఇంకా సెక్యూరిటీ గార్డ్ కూడా ఉంటారు. హలో గైస్, ఇవాళ నైట్ షిఫ్ట్ ఎలా ఉండబోతుంది, నా నైట్ షిఫ్ట్ ఎలా ఉంటుంది అండ్ గర్ల్స్ లైఫ్లో నైట్ షిఫ్ట్ ఎలా ఉంటుంది అన్న గురించి నేను వీడియో చేస్తాను. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది, అండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. సో టైం వచ్చేసి 12:40 అవుతుంది. 12:30కి లేచాను. నైట్ మాది కోర్ నైట్ షిఫ్ట్, అంటే గ్రేవ్యార్డ్ షిఫ్ట్ లాగా అనమాట. సో 3 monthsకి ఒకసారి చేంజ్ అవుతుంటుంది. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఆ షిఫ్ట్ ఉంది. 2:30 లాగిన్ మాది. సో ఇప్పుడు 12:30కి లేచాను నేను. యాక్చువల్గా ఇంకా ఫాస్ట్గా లేవాలి, ఎందుకంటే నేను మధ్యాహ్నం స్నానం చేయకుండా ఇప్పుడు వెళ్ళే ముందు స్నానం చేస్తానన్నమాట. బట్ ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి మధ్యాహ్నమే స్నానం చేసి పడుకుంటున్నాను, నాకు నైట్ కొంచెం ఈజీగా ఉంటుందని. సో ఇప్పుడు నేను స్నానం చేసే అవసరం లేదు, జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోతాను అనమాట. సో ఎలా వెళ్తాను, ఏం తింటాను ఏంటి అన్నది మీకు వీడియోలో చూపిస్తాను, అండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. సో ఇప్పుడు క్యాబ్ నుంచి కాల్ వచ్చిందనమాట. క్యాబ్ వాళ్ళు మనకి 1 hour ముందే కాల్ చేసి చెప్తారు ఏ టైంకి వస్తామని. ఒక్కొక్కసారి అయితే ½ an hour ముందే చేస్తారనమాట. మ్యాక్సిమం అయితే 1 hour ముందు చేస్తారు. సో నాకు 12:30కే చేశాడు, కానీ నేను అప్పుడు లిఫ్ట్ చేయలేదు. సో మళ్ళీ ఇప్పుడు 12:45కి వేశారు కాల్. సో నాకు 1:30కి క్యాబ్ వస్తుందని చెప్పారు. నేను అందులోపల రెడీ అయిపోయి డిన్నర్ చేయాలి. డిన్నర్ అంటే కంప్లీట్ డిన్నర్ అయితే చేయను, ఏదో కొంచెం లైట్గా తింటాను అనమాట. ఎందుకంటే నేను ఇవాళ లేట్గా తిని పడుకున్నాను. సో నాకు ఇంకా అరగలేదు, ఓన్లీ పడుకోవడం, ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ కూర్చోవడం, వర్క్ చేయడం అంతే. కాబట్టి కొంచెం ఫుడ్ ఎక్కువ తినబుద్ధి కాదు. సో ఇప్పుడు నేను తిందామని అనుకుంటున్నా. యాక్చువల్గా రైస్ లేదు, లైట్గా ఉంది, అందుకని చేతు మ్యాగీ చేశాడు, చూపిస్తా. సో ఈ టైంకి చైతు మ్యాగీ చేస్తున్నాడు. సో నా వల్ల చాలా డిస్టర్బెన్స్ అవుతుంటుంది అనమాట ఇంట్లో చాలామందికి. అంటే మ్యాక్సిమం అయితే నేను రైస్ పెట్టి పడుకుంటాను నైట్ టైమ్స్. నేను మధ్యాహ్నమే చేసేస్తాను నైట్కి కూడా రైస్. బట్ ఇలా చేయనప్పుడు ఎప్పుడైనా ఇట్లా మ్యాగీ పెట్టుకోవడం కానీ, లేదంటే నేను లేచిన వెంటనే రైస్ పెట్టేస్తాను, నేను వెళ్ళే లోపల అయిపోతుంది. సో చైతు కూడా టైమింగ్ కొంచెం మ్యాచ్ అయితే అని చెప్పొచ్చు. అంటే లైక్ లేట్ నైట్ వస్తుంటాడు అనమాట, 12:30కి 1కి అలా వస్తాడు. సో యా, మ్యాగీ చేస్తున్నాడు. అంతా అలానే ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది. నేను మార్నింగ్ వచ్చి మళ్ళీ క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇంకా మా లైఫ్ ఇలానే ఉంటుందన్నమాట. సో నాకు కుదిరినప్పుడు చేతు నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు కొన్ని వాటి ఇట్లాంటి లైక్ ఆమ్లెట్ వేసి ఇవ్వడం కానీ నైట్ టైం అలాంటివి చేస్తుంటాడు. కర్రీ అయితే నేను ఆఫ్టర్నూనే చేస్తాను అనమాట, చేసి పడుకుంటాను. ఈ టైంలో ఏదన్నా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇవాళ మ్యాగీ చేస్తున్నాడు, రోజు చేస్తాడని అస్సలు అనుకోకండి. నార్మల్గా రోజు అయితే అంత చైతుకు వర్క్ ఏమి ఉండదు, ఆమ్లెట్ అలాంటి లైట్గా హెల్ప్ చేస్తుంటాడు. సో మమ్మీ కానీ చైతు కానీ ఇద్దరు హెల్ప్ చేస్తారు. మమ్మీ ఉన్నప్పుడు మమ్మీ కూడా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. చైతు కూడా నేను వెళ్ళేటప్పుడు చాలా హెల్ప్ చేస్తాడు. అంటే ఎవరైనా హెల్ప్ ఉంటేనే నైట్ షిఫ్ట్ వెళ్ళాలా అంటే అలా ఏం లేదు. నాకు అంటే చిన్న హెల్ప్స్, లైక్ నేను ఫ్రెష్ అప్ అవుతుంటే ఆమ్లెట్ వేయడం అలాంటి చిన్న హెల్ప్స్ అనమాట. కొంచెం హెల్ప్ఫుల్గానే ఉంటుంది అనుకోండి ఎవరైనా ఉంటే. బట్ మనం సింగిల్గా ఉంటే అంత పని ఉండదు కాబట్టి, మనకు టైం, మన సెల్ఫ్కి టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకు తెలిసి అయితే ఎవరి హెల్ప్ అవసరం లేదు. ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ ఉంటే వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేస్తారు. సో ఇంకా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇంకో పెద్ద టాస్క్ ఏంటంటే డ్రెస్ సెలెక్ట్ చేసుకోవడం అనమాట. ఐరన్ లేని డ్రెస్సెస్ ఉంటే నా దగ్గర చాలా మటుకు అయితే, అంటే మన కుర్తీస్ అలానే ఉంటాయి కదా, ఐరన్ చేసుకోవాల్సి వస్తుంది. నేనైతే ఎలాంటి డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తానంటే తీసి వేసేసుకునేలా ఉండాలన్నమాట, ఐరన్ అవసరం లేకుండా. ఆఫీస్ వేర్కి అయితే అది బెస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే మనం హరీలో ఉంటాం కదా, హరీబరీలో మార్నింగ్ అంటే మనం వెళ్ళే టైంకి హరీబరీలో ఉంటాం కదా. సో ఆల్రెడీ ఐరన్ ఉంటే బెటర్, లేదంటే ఐరన్ అవసరం లేని డ్రెస్సెస్ ఉంటాయి కదా, అవి ఉంటే బెటర్ అనమాట. నేనైతే లేట్ అవుతున్నప్పుడు కానీ, నాకు టైం ఎక్కువ లేనప్పుడు కానీ ఐరన్ అవసరం లేని డ్రెస్సెస్ అయితే వేసేసుకుంటాను. టైం ఉంది అని అనిపించినప్పుడు ఐరన్ చేసుకొని కుర్తీస్ అవి వేసుకుంటాను. సో ఇప్పుడు డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకుందాము. డ్రెస్ సెలెక్ట్ చేసుకొని రెడీ అయిపోతాను. నేను డైలీ 12:30, 1కి అలా తింటా. నాకు అస్సలు తినాలనిపించదు, ఏదో కొంచెం ఎనర్జీ కోసం లైట్గా తింటా. ఇవాళ దొండకాయ పచ్చడి చేస్తే చాలా టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి. చైతు మ్యాగీ తింటున్నాడు, ఇద్దరం కలిసి తింటున్నాము. ఇంతే క్వాంటిటీ తింటా డైలీ. డ్రెస్ అయితే వేసేసుకున్నాను అనమాట. ఒక్కొక్కసారి చైతు ఈ టైంకి నిద్రపోతాడు వచ్చేసి. సో అప్పుడు నేను ఒక్కదాన్నే తింటాను. ఇవాళ మెలుకున్నాడు కాబట్టి, తను కూడా మ్యాగీ చేసి ఉన్నాడు కాబట్టి ఇద్దరం కలిసి డిన్నర్ చేస్తున్నాం.
మిడ్ నైట్ డిన్నర్ అనమాట. టైం 1 o'clock అవుతుంది. ఒకసారి ఫోన్ ఈ చేతితో చూపిస్తాను. కనిపిస్తుందా? 1:03 అవుతుంది టైం. సో 1:30 క్యాబ్ వస్తుంది. అంత హరీబరీలో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫాస్ట్గా తినాలి, రెడీ అవ్వాలి అండ్ వెళ్ళాలి. సో ఇప్పుడు ఇద్దరం కలిసి తింటున్నాము. మ్యాగీ చేశాడు కదా, ఆ మ్యాగీ అండ్ అన్నం ఇద్దరం పెట్టుకొని తింటున్నాము అనమాట. ప్రశాంతంగా తింటామని అసలు అనుకోకండి, చాలా హరీబరీ ఉంటుంది, అసలు మాట్లాడుకోవడానికి గుడ్ టైం ఉండదు. సో ఫాస్ట్గా తినేసి ఇంకా నేను రెడీ అవ్వాలి. సో రెడీ అయ్యి వెళ్ళిపోదాం. చైతు మ్యాగీ తింటున్నా సౌండ్ చేస్తున్నాడు, అది ఇగ్నోర్ చేసేయండి. ఇవాళ మేల్కున్నాడు. ఈ టైంకి చైతు అంటే అతని మిస్టేక్ కాదులేండి. సో ఈ టైంకి పడుకుంటూ నిద్ర మబ్బులా ఉంటాడు అనమాట. మొత్తం నేను ఒక్కదానే లోన్లీగా రెడీ అయ్యి తిని వెళ్తుంటా అనమాట. సో అంటే మిక్స్డ్ డేస్ ఉంటాయి. ఒక్కొక్కసారి మేల్కుంటాడు, ఒకసారి నిద్రపోతుంటాడు, ఒక్కొక్కసారి అయితే ఆఫీస్ నుంచి ఇంటికి రాడు. బిజినెస్ కదా, సో కాస్త లేట్ అవుతుంది అనమాట. సో గైస్ ఇద్దరం అయితే డిన్నర్ ఫినిష్ చేసుకున్నాం. చైతైతే ఈ పాటికి డీప్ స్లీప్లో ఉంటాడు. బట్ ఇవాళ మెలుకున్నాడు, వీడియో కోసం మెలుకున్నాడు గైస్. అండ్ నేనైతే ఇవాళ సీక్రెట్ శాంటా ఉంది కదా, సో అందుకని కొంచెం స్పెషల్గా రెడీ అయ్యాను. లేకపోతే జిడ్డు మొక్కంలా సీక్రెట్ శాంటా అంటే ఒక గిఫ్ట్ కూడా ఇవ్వలేదు. కానీ ఇస్తున్నావా చైతు క్రిస్మస్కి? నువ్వు సీక్రెట్ శాంటా అయితే నేను నీ గిఫ్ట్ ఇవ్వాలా? నేను మీకు సీక్రెట్ శాంటా గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు క్యాబ్ వచ్చేస్తుంది, టైం లేదు. సో ఇప్పుడు నేను కొంచెం స్పెషల్గా ఎందుకు రెడీ అయ్యానంటే ఇవాళ ఆఫీస్లో సీక్రెట్ శాంటా ఉందన్నమాట. సో అందుకే కొంచెం కాస్త రెడీ అయ్యాను, లేకపోతే జిడ్డు మొహం లాగా వెళ్తా అనుకోండి. సో నువ్వు కూడా వస్తావు ఆఫీస్కి? నేను రానివ్వరు. శాంటా నువ్వు ఫస్ట్ శాంటాలాగా రెడీ అవ్వు, అప్పుడు తీసుకెళ్తా. సో క్యాబ్ ఇంకా రాలేదు. స్నాక్స్ అయితే తింటున్నా అనమాట. ఆఫ్టర్నూన్ తెచ్చుకున్నాము, చెప్పాను కదా ఇవాళ లేట్ అయిందని. సో బయటికి వెళ్ళి అలా వచ్చేలోపు లేట్ అయింది. ఇప్పుడు స్నాక్స్ తింటున్నాం. క్యాబ్ వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి అయితే నేను నాప్ వేస్తాను అనమాట. ఒక 5 minutes నాప్ తీసుకుంటా. క్యాబ్ వచ్చే వరకు ఒక రిలాక్సింగ్ అనిపిస్తుంది. రెడీ అయిపోయి అలా పడుకుంటా అనమాట క్యాబ్ వచ్చేదాకా. 5 minutes, అంతకంటే ఎక్కువ సంతోషం ఉండదు అనమాట. నేను ఇలా 5 minutes పడుకుంటానో లేదో మేడం క్యాబ్ వచ్చేసింది బయటికి రండి అని కాల్ చేస్తారు. సో ఆ 5 minutes ఇప్పుడు ఇవాళ వీడియో తీస్తున్నాను కాబట్టి స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాను. సీక్రెట్ శాంటా చేసుకుంటున్నాం ఇవాళ ఆఫీస్లో అని అన్నాను కదా. సో నేను ఇవ్వాల్సిన గిఫ్ట్ కూడా ప్యాక్ చేసుకుంటున్నా. అంతలోపు క్యాబ్ వచ్చేసింది. ఇంటి ముందుకు వచ్చి పికప్ చేసుకుంటారు అండ్ డ్రాప్ కూడా ఇంటి ముందే మనల్ని డ్రాప్ చేసి వెళ్తారు. మనం ఇంట్లో లోపలికి వెళ్ళేదాకా అక్కడ నుంచి క్యాబ్ అయితే వెళ్ళదు. అండ్ మనతో పాటు నైట్ టైం అయితే సెక్యూరిటీ గార్డ్ కూడా ఉంటారు. డ్రైవర్ కాకుండా ఇంకా సెక్యూరిటీ గార్డ్ కూడా ఉంటారు. సో భయం ఏం అనిపించదు. ఇంకా డైరెక్ట్ క్యాబ్ ఆఫీస్ దగ్గరే ఆగుతుంది. మధ్యలో ఎవరినన్నా పికప్ చేసుకోవాల్సింది ఉంటే అప్పుడు మాత్రమే క్యాబ్ ఆగుతుంది. మిగతా టైమ్స్లో క్యాబ్ ఎక్కడ ఆపరు. క్యాబ్లో స్టార్ట్ అయిన తర్వాత 15 to 20 minutesలో నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఎవరన్నా మధ్యలో పికప్ చేసుకొని వెళ్ళాలి అంటే 20 to 25 minutes అలా అవుతుంది. నేను ఒక్కదానే లాస్ట్ పికప్ అయితే ఆఫీస్కి డైరెక్ట్గా 15 minutesలో వెళ్ళిపోతాము. చాలా ఫాస్ట్గా వెళ్తారు ఒక్కొక్కసారి టైంకి రీచ్ అయిపోవాలని. సో ఆ టైంలో నేను పడుకోవాలని చాలా ట్రై చేస్తాను, కానీ 15 minutesలో ఏం పడుకుంటాం. ఎక్కి నేను అడ్జస్ట్ అయ్యి కంఫర్టబుల్ అవ్వడానికి నాకు ఒక 5-10 minutes అయిపోద్ది. ఇంకా తర్వాత మళ్ళీ నిద్రపోదామంటే అంతలోపల ఆఫీస్ వచ్చేస్తుంది. సో నేనేం పడుకోను క్యాబ్లో. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఫోన్ లాకర్లో పెట్టేసి ఫ్లోర్ మీదకి వెళ్ళి లాగిన్ చేసాము. మాకు లోపల ఫోన్ అలో ఉండదు అనమాట, ఏ గ్యాడ్జెట్స్ అలో ఉండవు, లాకర్లో పెట్టేసి వెళ్ళాలి. యాక్చువల్లీ సీక్రెట్ శాంటా ఏంటంటే ఒక 14 members ఉన్నామనుకోండి, ఒక్కరికి ఒక్కొక్క నేమ్ వస్తుంది అనమాట. ఇప్పుడు నాకు ఒక నేమ్ వచ్చిందంటే నేను ఎవ్వరికీ చెప్పొద్దు నాకు ఏ నేమ్ వచ్చిందని. నాకు వచ్చిన నేమ్ వాళ్ళకి నేను ఏదైనా గిఫ్ట్ తీసుకొని వెళ్ళి వాళ్ళ నేమ్ రాసేసి ఆ గిఫ్ట్ మీద అక్కడ పెట్టేస్తే అందరూ వెతుక్కొని వాళ్ళ నేమ్ మీద ఉన్న గిఫ్ట్ తీసుకొని ఓపెన్ చేస్తారనమాట. అదే సీక్రెట్ శాంటా. ఎవరిచ్చారో తెలియదు గిఫ్ట్. సో అలా ఇందాక చూపించిన ఇయర్ రింగ్స్ లాహియాకి వచ్చాయి. లాహియాకి వచ్చిన గిఫ్ట్ అది. చాక్లెట్స్ కూడా వచ్చాయి. లాహియా ఇద్దరు ఓపెన్ చేశారు గిఫ్ట్, నేను ఇంకా ఓపెన్ చేయలేదు. 5:34 అవుతుంది గైస్ టైం. సో మేము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం. ఏంటి ఇందాకే తిన్నాం మళ్ళీ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అనుకుంటున్నారా? సో ఈ టైంలో అంటే మాకు బ్రేక్ ఉంటుంది. 3 members వెళ్ళాలి. 3 members వెళ్ళాలన్నమాట. అందరూ ఒకటేసారి వెళ్ళొద్దు. సో ఫస్ట్ మా బ్యాచ్ ఏం చేయాలి, ఫాస్ట్గా వచ్చేస్తాము, తినక తప్పదు. మళ్ళీ వెళ్దామంటేనేమో వేరే వాళ్ళు బ్రేక్లో ఉంటారు కాబట్టి కుదరదు. సో
సో గైస్ నాకైతే చాలా ఆకలిస్తుంది. అంటే నేను నైట్ కొంచెమే తిన్నాను కదా, అది నాకు కొంచెమే, నాకు వచ్చే తిన్నా కాబట్టి ఇప్పుడు నాకు సో మా ఫ్రెండ్స్ అందరు చూస్తున్నారు నేను వ్లాగ్ చేస్తున్నా అని. ఇక్కడ ఆర్డర్ తీసుకోవాలి. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఓన్లీ టిఫిన్స్ ఉంటాయి, అన్ని వెరైటీస్ ఉంటాయి టిఫిన్స్లో. అండ్ ఆఫ్టర్నూన్ అయితే మీల్స్, నూడిల్స్, మంచూరియా అన్నీ సో ఉంటాయి. గైస్ ఆనియన్ దోశ అయితే తీసుకున్నాను, కొంచెం తినేసి మనం ఫ్లోర్ మీదకి వెళ్దాం. అండ్ కీర్తన అయితే గోంగూర పచ్చడి తెచ్చుకుంది. లాహ్యా కూడా ఆనియన్ దోశ తీసుకుంది. కీర్తన గోంగూర అన్నం తినిపించింది. నాకైతే గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం, చాలా టేస్టీగా ఉంది. స్పైసెస్ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. నా ప్లేట్లో కూడా కొంచెం వేయించుకున్నా. ఎట్లా ఇస్తుందో ఎక్స్ప్రెషన్, బాగుందా? గోంగూర పచ్చడి అండ్ దోశ 545, ఆనియన్ దోశ, క్రేజీ కాంబినేషన్. చాయ్ కోసం కూడా వాడుతున్నారు. నైట్ షిఫ్ట్ కదా, అమ్మాయిలు అసలు వర్క్ చేయరు అని అస్సలు అనుకోకండి. అమ్మాయిలు కూడా వర్క్ చేస్తారు అండ్ చాలా మంది ఉంటారు. అసలు మనకి నైట్ షిఫ్ట్ అన్న ఫీలింగే అనిపించదు. సో ఇట్స్ కంప్లీట్లీ సేఫ్ అని చెప్తా. సో గైస్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడైతే టీ తెచ్చుకున్నాం. టీ తాగేసి కాసేపు ముచ్చట్లు పెట్టుకొని పైకి వెళ్తాం అనమాట. మళ్ళీ ఫ్లోర్ మీదకి వెళ్ళి మళ్ళీ లాగిన్ చేస్తాము. ఇదే మా డైలీ రొటీన్. ఇట్లా మార్నింగ్ వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసేసి మంచిగా మేము ముగ్గురం టైం స్పెండ్ చేస్తామన్నమాట. మంచిగా అన్నీ మా స్ట్రెస్ కానీ మా హ్యాపీనెస్ కానీ మేము ముగ్గురం షేర్ చేసుకుంటాం ఇదే టైంలో అనమాట. ఇంకా ఈ 1 అవర్ బ్రేక్ ఉంటుంది మాకు. 1 అవర్ ఇట్లా టైం స్పెండ్ చేసి ఫ్లోర్ మీదకి వెళ్తాం. గైస్ లాహ్యా ఇందాక నుంచి మాకు ఆశ చూపిస్తుంది చాక్లెట్ ఇస్తా అని. ఫైనల్గా ఇప్పుడు బ్యాగ్ నుంచి బయటికి తీసింది ఈ చాక్లెట్. సో గైస్ లాహ్యా గిఫ్ట్ అయితే చూసాం కదా, ఇప్పుడు కీర్తనకు వచ్చిన సీక్రెట్ శాంటా గిఫ్ట్ కూడా చూద్దాం. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది కదా, చూడండి క్యూట్ ఫ్లవర్స్. ప్యాకింగ్ అయితే నాకు చాలా నచ్చేసింది, కలర్ బాగుంది. సో గిఫ్ట్ చూద్దామా, చాలా క్యూట్గా ఉంటుంది గిఫ్ట్. సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఓపెన్ చేస్తున్న కీర్తన బయట కనిపించేసింది. ఈ పాండా అనమాట, కానీ ఈ ఫోటోలో ఉన్నట్లున్నది. ఇంకా చాలా క్యూట్గా ఉండేది పాండా అయితే, చాలా సాఫ్ట్గా ఉంది. ఇదిగో ఇది వచ్చింది కీర్తనకి, చాలా సాఫ్ట్గా ఉంది తెలుసా గైస్. చూడడానికి అది బొమ్మలాగా కనిపిస్తుంది కానీ చూడండి ఈ సాఫ్ట్. ఇట్లా కొడితే కలర్ చేంజ్ అవుతుంది. నైస్ కదా, క్యూట్ ఉంది, సూపర్ క్యూట్. హ్యాపీయా చాలా. కీర్తన లాస్ట్ టైం పాపం కప్ వచ్చిందంట, లాస్ట్ టైం సీక్రెట్ శాంటాలో ఎంత ఫీల్ అయిందో ఇప్పుడైతే ఫుల్ హ్యాపీగా ఉంది. అది లైట్ వెలుగుతుంది, బటన్ ఆఫ్ చేయి. ఇది ఓపెన్ అయితే లేదు, కష్టపడి ఇది ఓపెన్ చేస్తున్నా ఇప్పుడు చాక్లెట్స్ ఇవ్వడానికి. గైస్ నాకు ఏమంటుంది తెలుసా, అది ఓపెన్ అవ్వట్లేదు, రేపు ఇస్తా అని అంటుంది. అవి రేపు రాను కూడా రావు, హాస్టల్లో అన్నీ తినేస్తుంది. గైస్ మేము చాక్లెట్ తీసుకుంటుంటే లాహే ఎంత త్యాగం చేసిందో తెలుసా. కీర్తన వాళ్ళ హస్బెండ్కి ఒక చాక్లెట్ అంట, చైతుకు ఒక చాక్లెట్ అంట. ఎంత పెద్ద త్యాగమో. చైతు ఈ చాక్లెట్ నీకు, ఇది నాకు, ఓకేనా? కానీ నీది కూడా నేనే తినేస్తున్నా. అదే ఎక్స్ప్రెషనే. సో గైస్ మాకు 2 చాక్లెట్స్ ఇచ్చింది, ఇవన్నీ బన్ను తింటారంట. ఎందుకంటే నాకు చాక్లెట్ మీద ఫస్ట్ నెక్స్ట్ వచ్చిందండి టిక్ బాగుందా. అయిపోయింది గైస్, బ్రేక్ అయిపోయింది. అప్పుడప్పుడు బయటికి వెళ్తాం, బయట చూపిద్దాం అనుకున్నాం, బట్ మేము వెళ్ళాలి. ముచ్చట్లకే టైం సరిపోయింది అనమాట. డైలీ ఇంతే టైం సరిపోదు అస్సలు. బయట చూపిస్తా. ఇప్పుడు 6 o'clock అవుతుంది, ఇంకా చీకటిగానే ఉంది బయట. బ్రేక్ అయిపోయాక వెళ్ళి లాగిన్ చేసాము. తర్వాత ఇంకా ఆఫీస్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నా గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నా. ఎందుకంటే నేను అందరికంటే లాస్ట్ ఓపెన్ చేశాను అనమాట గిఫ్ట్. అండ్ నాకు ఎవరు ఇచ్చారో కూడా తెలిసిపోయింది. నేను వైషు అని చెప్తుంటా కదా వీడియోలో, తనే ఇచ్చింది నాకు గిఫ్ట్. అంటే సీక్రెట్స్ అంటే కదా, మీకు నేమ్స్ ఎలా తెలిసిపోయాయి అనుకుంటున్నారా? మేము అందరం చెప్పేసుకున్నాం అనమాట ఎవరికి ఎవరు సీక్రెట్స్ అంటా అని. సో నా గిఫ్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట. నేను ఇట్లా బాక్స్ ఓపెన్ చేయగానే ఫుల్ సర్ప్రైజ్ ఫీల్ అయ్యా, ఎందుకంటే ఇన్ని బంచ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఒకటేసారి చూసాను కదా. సో రియల్లీ సర్ప్రైజ్ అయిపోయా.
ఇవి 2 రింగ్స్ ఈ వీటికి ఫ్రీ వచ్చాయంట ఈ బాక్స్లో. సో 6 ఇయర్ రింగ్స్ వచ్చాయి ఇవన్నీ. నేనైతే రియాక్షన్ క్యాప్చర్ చేయలేకపోయా, ఎందుకంటే మేము ఫ్లోర్ మీద ఓపెన్ చేసాము. ఫ్లోర్ మీద మాకు ఫోన్స్ అలా ఉండవు. సో నేను రియాక్షన్ రికార్డ్ చేయలేకపోయాను. చూసిన వెంటనే నేనైతే ఫుల్ సర్ప్రైజ్ ఫీల్ అయ్యా, ఎందుకంటే ఓపెన్ చేసిన వెంటనే అన్నీ ఇలా ఒకటేసారి చాలా రింగ్స్ కనిపించేసరికి సర్ప్రైజ్ అనుకున్నా. అండ్ ఈ శారీ కూడా ఇచ్చింది. సో ఈ నోట్ కూడా పెట్టింది అనమాట. ఏమనిందంటే టు ద మోస్ట్ ప్రిటియెస్ట్ అండ్ క్యూటెస్ట్ యూట్యూబ్ బ్లాగర్ అని ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ వైషు. అండ్ వాళ్ళ మమ్మీ ఈ శారీ సెలెక్ట్ చేస్తారంట, నాకైతే నచ్చింది. సో ఇలా బార్డర్ వచ్చేసింది, ఇలా వర్క్ ఉందన్నమాట. బుటాస్ వచ్చేసాయి శారీ మొత్తం. సో ఇది శారీస్, శారీ అండ్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. శారీ అండ్ ఇయర్ రింగ్స్ కాంబోతో పాటు ఈ నోట్ కూడా పెట్టేసింది ఆ గిఫ్ట్లో. రాంజినా హువా మే తేరా కోన తెరేబెన్ మేరా అని. థ్యాంక్ యూ సో మచ్ వైషు, నాకైతే గిఫ్ట్ చాలా నచ్చింది. ఆంటీకి కూడా థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము. సేమ్ అలాగే క్యాబ్ మళ్ళీ పికప్ చేసుకొని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, నైట్ షిఫ్ట్ అంటే అందరూ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవన్నీ ఉంటాయి కదా, గర్ల్స్కి సెట్ అవ్వదేమో అనుకుంటారు. సెట్ అవ్వకపోవచ్చు, బట్ మనం మేనేజ్ చేసుకుంటే ఏం కాదు. ఒక 15 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ సన్ ఎక్స్పోజర్ అండ్ 8 hours స్లీప్ మెయింటైన్ చేసుకుంటే హెల్త్కి ఏం అవ్వదు. అండ్ ఇంటికి వచ్చి నేను శారీ ఇందాక సరిగ్గా చూపించలేదు కదా, సో అందుకే ఇప్పుడు చూపిస్తున్నా. శారీ ఇలా ఉంది. శారీ అయితే దీనికి ఎల్లో కలర్ బ్లౌజ్ సెట్ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. మీకు ఏ కలర్ అయితే మంచిగా ఉంటుంది అనిపిస్తుందో కమెంట్ చేసి చెప్పండి. అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.